హలో అండి. ఈవేళ కొత్తిమీర, టమాటా పచ్చడి చేస్తున్నాను. సీజనల్ కొత్తిమీర కదా! పచ్చడైతే బావుంటుందండి. ఏం లేదండి, పచ్చిమిర్చి, జీరా, వెల్లుల్లి, అల్లం, మినపప్పు, ఒక 10 పల్లి గింజలు వేశాను. పల్లీలు ఎక్కువైతే పచ్చడి టేస్ట్ మారుతుంది. ధనియా పొడి కూడా వేశానండి. కొత్తిమీర పచ్చడికి ధనియా పొడి ఏంటే అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే కొత్తిమీర ధనియాల గింజలతోనే కదా తయారవుతుంది. అయినా సరే ధనియా పొడి వేస్తే బావుంటుందండి. టమాటాలు కోసేటప్పుడు మాత్రం చూసుకొని కొయ్యండి. టమాటా కోసేటప్పుడు బంకగా ఉందనుకోండి టమాటా, అందులో పురుగులున్నాయని అర్థమండి. టమాటాలు వేగిన తర్వాత అందులో స్టవ్ ఆపేసి కొత్తిమీరని వేసి ఆ వేడికే అయిపోతుందండి, కొత్తిమీర ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు వేయించాను. మిక్సీ అయితే చేయిస్తాను. ఈ పచ్చడైతే పెసరట్టుతో, ఇడ్లీతో, అన్నంతో, దోసతో దేనితోనైనా బావుంటుందండి. ఎప్పుడూ ఒకటే కాదు కదా!